మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఇక్కడ రెండు మాటలు. మీరు నాకు మొరపెట్టాలి, రెండవది ప్రార్థన చేయుచూ ఉండాలి. మొరపెట్టడం అంటే ఏంటి? మొరపెట్టడం అనేటువంటిది వన్ వే కమ్యూనికేషన్. అంటే ప్రభు దగ్గర మోకరించావు, నీ బాధలన్నీ ప్రభు దగ్గర చెప్పుకుంటున్నావు, నీ వేదనంతా ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఉన్నావు, నీ సంతోషం అంతా ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఉన్నావు. నువ్వే చెప్తావు, నీవు మాత్రమే మాట్లాడతావు ప్రభుతోటి. అది మొరపెట్టడం. ప్రార్థన చేయడం అంటే సంభాషణ. అంటే నీవు మాట్లాడటం మాత్రమే కాదు, ప్రభు నీతో మాట్లాడేది కూడా నువ్వు వినాలి. నీవు మొరపెట్టడం మాత్రమే కాదు, దానికి ప్రభు ఇచ్చే సమాధానం కూడా నీవు వినగలగాలి. మీరు గమనించండి, పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా శరీరంలో నుంచి ఈ ముళ్ళు తీసేయ్యా. ఈ ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి చెప్పండి? నా కృప నీకు చాలును అని ప్రభువు నాకు సెలవిచ్చెను. ఎవరు చెప్పారు ఆ మాట? ప్రవక్త వచ్చి చెప్పలా, లేకపోతే ఆయన ప్రార్థన విన్నటువంటి వాళ్ళు వచ్చి చెప్పలా, ప్రభు కృప నీకు సరిపోద్దయ్యా అని చెప్పలా. ఎవరు చెప్పారట? ప్రభువే చెప్పాడట, నా కృప నీకు చాలును అని చెప్పాడట. ప్రార్థన చేయడం అంటే అదే. నువ్వు దేని గురించైనా మొరపెట్టేటప్పుడు ప్రభు యొక్క సమాధానం కొరకు, ప్రభు నీతో మాట్లాడటం కొరకు ఎదురు చూసేటువంటి వాడవుగా, ఎదురు చూసేటువంటి దానవుగా ఉండాలి. కేవలం మొరపెట్టే దానవుగా ఉంటే ప్రభు యొక్క ఉద్దేశం నీకేమర్థం